చిలక చాలా అందంగా ఉంటుంది. సౌశీల్య గరిమం, చిలక శీలం కలిగి ఉంటుందండి. మీరు బోటనీ జువాలజీ చదువుకోవడం ఊరికి అడ్డుకోత, నిలువు కోత, కోడికి 2 కాళ్ళు ఉంటాయి, చిలకకి 2 రెక్కలు ఉంటాయి. ఇది నువ్వు చెప్పేది అక్కడ కనిపించలేవు. ఇదే ఎంతసేపు ఇక్కడ కప్పను అడ్డుగా కోసి నిలువుగా కోసి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పేరు మీద కొన్ని కోట్ల కప్పలను చంపేశారు ఇక్కడ. ఒక్కడ కనీసం కప్పకు వ్యాధి వస్తే మందే ఉంటే చెప్పలేదు ఆవిడ. అవన్నీ విదేశీయులు కనిపెడతారు, మనం ఇక్కడ కోసేస్తాం అంతే మొత్తం. ఈ మధ్యనైతే రెసిడెన్షియల్ కాలేజీల వాళ్ళు అది కూడా ఆపేశారు శుభ్రంగా. జువాలజీ రికార్డు, బాటనీ రికార్డు, అక్క రికార్డే మళ్ళీ చెల్లి సంతకం పెట్టేస్తున్నారు. అంటించే 30 అసలు కప్ప తెలియదు, అప్ప తెలియదు. అది కాదండి ప్రాక్టికల్స్. పూర్వం ప్రాక్టికల్స్ ఎలా ఉండేవంటే, చిలకన గురించి తెలుసుకోవాలంటే చిలకలున్న తోటలోకి మనిషి వెళ్ళేవాడు. చిలక మన దగ్గరికి రాదు, వెళ్ళాల్సిందే. చిలక ఏ పళ్ళు తింటుంది, ఎలా